నమస్కారం. మనతో పాటు డాక్టర్ భాస్కర్ గారు ఉన్నారు. వారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, చండీగఢ్ యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైంది, చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. అలాగే ఢిల్లీలో ఉండే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది కూడా చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. అక్కడ సీటు రావాలంటే ఎంతో మెరిట్ ఉంటే కానీ ఈ రెండు చోట్ల సీటు రాదు. అటువంటి గొప్ప యూనివర్సిటీస్లో చదువుకొని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా మనకు సర్వీసెస్ అందిస్తూ ఒక పక్క ప్రాక్టీసు, ఇంకో పక్క రీసెర్చ్ కూడా చేస్తున్నారు. అటువంటి డాక్టర్ భాస్కర్ గారి ద్వారా మనం ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము, ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటాము, ఎలా తింటే అనారోగ్యం అవుతాము, మన శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా వారి ద్వారా ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా వారి దగ్గర నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా వినపడుతున్న మాట గట్ హెల్త్ అంటున్నారు. బాగా గట్ హెల్త్. అవునండి. ఏంటి ఆ గట్ హెల్త్ అంటే ఏమిటి? మామూలు సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పండి. గట్ హెల్త్ అనేది మన ఇప్పుడు శరీరానికి చాలా ముఖ్యమైనది. అంటే నార్మల్గా మీరు మెంటల్ హెల్త్ వినుంటారు, ఫిజికల్ హెల్త్ ఇవన్నీ వింటారు. గట్ హెల్త్ ఎందుకంటే గట్ నుంచే మనకు ఇప్పుడు వేరే రకరకాల జబ్బులు స్టార్ట్ అవుతున్నాయి అంటాం. గట్ అంటే ఏమిటి? గట్ అంటే పేగండి. సో మనం తినే మన పేగులో ఉండే మైక్రోబయామ్, కీటకాలు, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, మన పేగులో ఉండే సెల్స్ అవన్నీ కూడా మన మన శరీరాన్ని నడపడానికి దోహదపడతాయి. సో గట్ బాగుంటే మిగతా హెల్త్ అంతా బాగుంటుంది. సో గట్ హెల్త్ అనేది మేజర్గా మనకు తెలుసుకోవాల్సింది మన ఫుడ్ నుంచే. సో గట్ హెల్త్ని కాపాడుకోవాలి, దాంతోపాటు మొత్తం శరీరాన్ని కాపాడుకోవాలంటే మనం తినే ఫుడ్ మీదే, మనం తినే ఆహారం మీదే మేజర్గా డిపెండ్ అవుతుంది. సో మనం తినే ఫుడ్ బట్టే మన శరీరం అనేది ఎట్లా డిజైన్ అవుతుంది, మన శరీరం ఎలా నడుస్తుంది అనేది మనకు మేజర్గా తెలుస్తుంది. సో అందుకనే గట్ హెల్త్ మన తినే ఫుడ్ మీదే మేజర్గా డిపెండ్ అవుతుంది. సో మంచి ఫుడ్ తింటే మీ గట్ హెల్త్ బాగుంటుంది, చెడు ఫుడ్ తింటే మీ గట్ హెల్త్ పాడవుతుంది. ఒకసారి గట్ హెల్త్ పాడైతే ఇంకా మిగతా శరీర భాగాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మన బ్రెయిన్ కానీ, మన లివర్ కానీ, ఇంకా మన వేరే హార్ట్ కూడా మేజర్గా గట్ హెల్త్ మీదే డిపెండ్ అవుతుంది. సో మీరు మంచి విషయం. గట్ హెల్త్ అంటే మనం తినే ఆహారము, ఆహారం తినే విధానము, ఇదే గట్ హెల్త్. మన కడుపు బాగుండాలి. అవునండి. అంతే కదా, కడుపు, పేగులు, జీర్ణ వ్యవస్థ బాగుండాలి. అయితే మనం పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు కదా. సో ఈ ఆహారం పాత్ర చాలా పెద్దది అంటారు కదా. గట్ హెల్త్లో ఆహారం పాత్ర పెద్దది అంటారు కదా. అయితే ఈ ఆహారం విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది ఇవి తినొద్దు అంటారు, కొంతమంది ఇవి తినమంటారు. దీన్ని ఎలా చూడాలి అసలు? మొత్తం మన ఆహారం స్ట్రక్చర్, ఫుడ్ చార్ట్ ఎలా ఉండాలి? చూడండి, అంటే ఇప్పుడు మనం ఆహారం గురించి మెయిన్గా మాట్లాడుకోవాలంటే, అంటే మీకు పేగు పరంగా ఏమైనా ఇబ్బంది, జబ్బు ఉందా, లేదంటే మీరు నార్మల్గా ఉన్నారా? సో మనం ఎక్కువగా చూడాల్సింది నార్మల్గా ఉన్న వాళ్ళల్లో. సో వాళ్ళు ఎలా ఫుడ్ తింటే మిగతా జబ్బులు పడకుండా ఉండాలనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, NIN హైదరాబాద్ వాళ్ళు కూడా కొన్ని గైడ్లైన్స్ రూపంలో విడుదల చేశారు. సో నార్మల్ పీపుల్ అంటే సాధారణ వ్యక్తులకి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. సో మీరు ఫుడ్ తీసుకుంటే మీ కంచంలో అన్ని రకాల ఆహార ధాన్యాలు అవన్నీ ఉండాలి. రైస్ ఉండాలి, గోధుమ రోటీ, గోధుమ చపాతీ లాంటివి ఉండాలి. దాంతోపాటు సలాడ్ కూడా ఇంపార్టెంట్ అండి. సలాడ్లో దోసకాయ, క్యారెట్, బీట్రూటు, దాంతోపాటు కొంచెం మొలకెత్తిన గింజలు, కొంచెం పప్పు, ఇవన్నీ. సో బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెంట్. అలా అని చెప్పి మనం ఒకటే డైట్, రైస్నే ఎక్కువ తినడం కానీ, స్వీట్స్నే ఎక్కువ తినడం అలా ఉండదు. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టైం కూడా వచ్చేసరికి మనం ఉరుకులు పరుగుల విషయంలో అట్లా టైంకి మీల్ స్కిప్ చేయడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన శరీరంలో ఒక బయాలజికల్ క్లాక్ అనేది సెట్ అవుతుంది. సో ఆ టైంలో మన బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో మార్నింగ్ మీరు 3 పూటలు తిన్నా కానీ ఒక టైం ప్రకారంగా తింటే బెటర్. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకొచ్చే పేగు సంబంధించిన జబ్బులు ఉన్నాయి. ఏదంటే రిఫ్లెక్స్ డిసీజ్, అంటే మనకు ఛాతీలో మంట రావడము, ఛాతీలో యాసిడిటీగా ఉండడము, పేగు బ్లోటింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా నైట్ ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల. సో మనం నైట్లో ఎంత ఫుడ్ లేట్గా తింటే అంత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మనం మ్యాక్సిమం నైట్ ఫుడ్ అనేది 7 to 8 మధ్యలో ఫినిష్ చేసుకొని పడుకునే ముందు ఒక 2 to 3 అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ అండి. సో దీనివల్ల మీకు నిద్ర క్వాలిటీ, నిద్ర నాణ్యత కూడా పెరిగి మీరు మరుసటి రోజు బాగా ఉత్సాహంగా ఉంటారు. సో అలా పనిచేస్తుంది. సో మనిషికి ఫుడ్‌తో పాటు నిద్ర కూడా ఇంపార్టెంట్ కాబట్టి, సో మీరు ఆ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్.
సో మరి వేరే విషయానికొస్తే ఇప్పుడు ఒక్కొక్క పేగుకి సంబంధించిన జబ్బుకి ఒక్కొక్క రకంగా ఫుడ్ తినాలి. ఇప్పుడు రిఫ్లెక్స్ డిసీజ్ గర్డ్ అంటారు. గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. వాళ్ళకి మళ్ళీ వచ్చేసరికి ఈ పులుపు వస్తువులు గానీ, మసాలాలు గానీ, టీ, కాఫీలు గానీ వాళ్ళు వాటిని తాగొద్దు. ఇంకొకటి డిస్పెప్సియా గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటారు. వీళ్ళు కూడా ఈ మసాలాలు అంటే మన కారం ఎక్కువ ఉన్నా గానీ, ఇవి పుల్లటి వస్తువులు ఇవి అవాయిడ్ చేయాలి. మిగతా కొన్ని పేగుకు సంబంధించిన జబ్బులుంటాయి. పేగుపూత వ్యాధి అని ఉంటారు. వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ తినడం గానీ, ఫ్రోజన్ ఫుడ్స్ అంటారు. ఈ మధ్య మీరు చాలా వినుంటారు. ఏవైతే మనకు ఫ్రోజన్ ఐటెమ్స్ లాగా దొరుకుతుంటాయి. ఫ్రోజన్ ఐటెమ్స్ అంటే ఏంటంటే సింపుల్‌గా మీరు చికెన్ నగ్గెట్స్ గానీ ఇట్లాంటివి తీసుకొని మనం ఎయిర్ ఫ్రైయర్ గానీ, ఫ్రై చేసుకొని తినేస్తాం. అవి అన్నిటికంటే ప్రమాదం అండి. ఆ ఫ్రోజన్ ఫుడ్స్ అనేవి అస్సలు తినొద్దు. అవి వాటి షెల్ఫ్ లైఫ్ పెంచడానికి వాళ్ళు వేరే రసాయనాలన్నీ యాడ్ చేస్తారు. దాంతో క్వాలిటీ పడిపోయి, ఆ ఫ్రోజన్ ఫుడ్ తినేటప్పుడు మన గట్ మైక్రోబయామ్, మన పేగులో ఉండే మైక్రోబయామ్ అన్నీ మారిపోతాయి. దాంట్లో వాళ్ళ ఈక్వేషన్స్, వాళ్ళ అమౌంట్స్ అన్నీ మారిపోతాయి. సో, చెడు బ్యాక్టీరియా ఎక్కువగా వచ్చేస్తుంది. సో, మంచి బ్యాక్టీరియా పోయి చెడు బ్యాక్టీరియా ఎక్కువ వచ్చేస్తుంది. సో, దానివల్లనే ఈ మధ్య మనం ఎక్కువగా పేగుపూత వ్యాధి అంటారు. ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఈ కేసెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో, ఒక్కొక్క ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్కలాగా మనము ఫుడ్ అనేది చేంజ్ చేసుకుంటుండాలి. ఇది మీరు మందులతో పాటు ఫుడ్ గూడా మనము చేంజ్ చేసుకుంటూ ఉంటే, అప్పుడు మనకు ఈ జబ్బు వల్ల వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా సూర్యాస్తమయం లోపు మన సాలిడ్ ఫుడ్ తింటే మంచిది. సూర్యాస్తమయం అయిన తర్వాత అవాయిడ్ చేసి ఏదో లిక్విడ్ తీసుకుంటే మంచిది. ఈ లోపే తినేయండి అని కూడా కొంతమంది చెప్తుంటారు కదా! దాన్ని ఎలా చూడాలి? ఇదేనండి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పడుకునే ముందుకు తినడానికి గ్యాప్ ఉండాలి. సో, మనం ఎంత తొందరగా తింటే మీకంత స్లీప్ క్వాలిటీ కూడా బావుంటుంది. మన డైజెషన్‌కి ప్రాపర్‌గా టైం ఉంటుంది. సో, అండ్ ఇప్పుడు మన ఫుడ్ తినేది కూడా మనం నైట్ పూట ఎక్కువగా తింటాం. లైక్ మీరు చూస్తున్నట్టయితే మిడ్‌నైట్ బిర్యానీలంటారు. మిడ్‌నైట్ స్నాక్స్ అంటారు. ఆ క్రేవింగ్స్ మనం అవాయిడ్ చేసుకుంటే చాలా హెల్త్ బావుంటుంది. సో, వీటి వల్లనే మేజర్‌గా గట్ రిలేటెడ్ ఇష్యూస్, పేగుకు సంబంధించిన జబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒకప్పుడు పల్లెల్లో ఉండేవాళ్ళు, చిన్న చిన్న పట్టణాల్లో ఉండేవాళ్ళు. బాగా క్రమశిక్షణగా లేవటము, స్కూల్‌కెళ్ళటమో, లేకపోతే ఉద్యోగానికెళ్ళటమో, ట్రై అవ్వటము, ఒక ఇంటి గంట పనుకోవటము, ఒక రకమైన జీవన విధానం ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ వరకు ఉండేది. ఇప్పుడంతా ఉరుకులు పరుగులు అయిపోతోంది. తర్వాత ఎవడు పెందరాడి పనుకోవట్లేదు. 10 గంటలకు పనుకుంటే అద్భుతం అనమాట. చాలా తొందరగా పనుకున్నట్టు ఫీల్ అయ్యే వాతావరణంలో ఆ లైఫ్ స్టైల్‌లోకి మనం వచ్చేసాం కదా! ఇవేమో కాలమాన పరిస్థితులు. వీటిని మనమేమి బయటకొచ్చే వాతావరణం కనిపించట్లేదు కదా! ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి వీటిని లైఫ్ స్టైల్‌ని? చూడండి మాక్సిమం అంటే మన ఎంత ఎంత వీలైతే అంత విధంగా దీన్ని మనము టైం చేంజ్ చేసుకుంటేనే బెటర్ అండి. లేదంటే ఇప్పుడు పోతున్న కొద్దీ ఇదే స్ట్రెస్ దీంతో పాటు మనకి ఎప్పుడైతే నైట్ షిఫ్ట్స్ నైట్ అంటారు కదా! దాంట్లో ఒత్తిడి కూడా ఎక్కువగా పెరుగుతుంది. సో, ఇవన్నీ కలిపి మన శరీరం మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, మాక్సిమం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఉన్నా గానీ ఒక కొన్ని రోజుల వరకే ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ అలా ఉన్నా గానీ మీరు క్రమశిక్షణ డిసిప్లిన్‌తోని అన్నీ పాటిస్తే మీరు ఎక్కువ రోజులు నైట్ షిఫ్ట్ చేయొచ్చు. బట్ ఎంతైనా గానీ నార్మల్ లైఫ్ స్టైల్ కంటే ఈ లైఫ్ స్టైల్‌లో స్ట్రెస్, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందండి. సో, దానివల్లనే మనకు దీర్ఘకాలిక వ్యాధులు ఒబేసిటీ గానీ, హార్ట్ ప్రాబ్లమ్ గానీ, ఇవన్నీ హైపర్ టెన్షన్, షుగరు, డయాబెటిస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే మీరిప్పుడు చూసుకున్నట్లయితే ఇండియాలో ఎక్కువ కేసెస్ పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్ మీరు చూసుకున్నట్టే 30-40% ఫ్యాటీ లివర్ ఉందండి. సో, ఇవన్నీ గూడా మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. సో, దీనికి మనం ఈ సైకిల్‌ని ఎక్కడైనా బ్రేక్ చేయాలి. లేదంటే దీనివల్ల దీర్ఘకాలికంగా మనకు చాలా ఇబ్బందులు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో, ఫ్యాటీ లివర్ టాపిక్ మీరు తీసుకొచ్చారు కదా! ఈ ఫ్యాటీ లివర్ ఎందుకొస్తుంది? ఏవి తింటే వస్తుంది? ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫ్యాటీ లివర్ మనకు 2 రకాలుగా చూసుకోవచ్చండి. ఫ్యాటీ లివర్ అనేది అంటే ఎక్కువగా లావుగా ఉంటేనే రాదు. సన్నవాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. సన్నవాళ్ళలో వచ్చే ఫ్యాటీ లివర్ అది జన్యుపరంగా కానీ, లివర్‌లో ఇబ్బంది ఉన్న పరంగా. కానీ మనం మేజర్‌గా చూస్తుంది లావు ఎక్కువ ఉండడం వల్ల. ఒబేసిటీ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ అంటారండి దీన్ని. సో, BMI మనం ఎప్పుడైతే BMI ఇండియన్స్‌కి 23 కంటే ఎక్కువగా ఉంటే ఫ్యాటీ లివర్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఈ ఫ్యాటీ లివరే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్‌లో మనకు డయాబెటిస్, షుగర్ గూడా ఎక్కువగా అనిపిస్తుంది. అదర్‌వైజ్ అదే షుగర్ ఉన్న పేషెంట్స్‌లో కూడా చూసుకుంటే ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ జబ్బులు వదిలేసినా గానీ ఫ్యాటీ లివర్ మనకి ఈ మధ్య ఎక్కువగా ఎందుకు కనిపించే కారణం ఏంటంటే, ఎక్కువగా తినడం అండి. అంటే అంటే కావాల్సిన కాకుండా మనం ఎక్కువగా క్యాలరీస్ అనేవి కన్జ్యూమ్ చేస్తున్నాం. ఆ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయడం వల్ల వెయిట్ అనేది పెరుగుతుంది. సో, ఎక్స్‌ట్రా ఫ్యాట్ అనేది లివర్‌లోకెళ్ళి
అక్కడ డిపాజిట్ అయిపోయి దాని లివర్‌ని చిన్న చిన్నగా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో, మూల కారణం మన ఎక్సెస్ క్యాలరీస్ అవన్నీ బాడీలో ఎక్సెస్ వెయిట్‌గా, ఎక్కువ ఫ్యాట్‌గా డిపాజిట్ అయిపోయి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో, ఈ ఫ్యాటీ లివర్‌లో మనం మేజర్‌గా మనం తినే ఫుడ్ మనం అనుకుంటాం ఒక కూల్ డ్రింక్‌లో ఏమవుతుంది? ఒక ఐస్ క్రీమ్ వల్ల ఏమవుతుంది? సో, మనం తినే క్యాలరీస్ అందులోనే అవన్నీ కూడా ఎక్కువ డెన్సిటీ ఉన్న క్యాలరీస్ అండి. అండ్ ఈజీలీ అబ్జార్బుల్ క్యాలరీస్. సో, మీరు కూల్ డ్రింక్స్ తీసుకున్నా గానీ, ఐస్ క్రీమ్స్ తీసుకున్నా కానీ, కేక్స్ తీసుకున్నా కానీ, బేకరీ ఐటెమ్స్ ఏది తీసుకున్నా కానీ దాంట్లో దే ఆర్ వెరీ డెన్స్ క్యాలరీస్. సో, ఈ క్యాలరీస్ మనం తీసుకుంటాము. అలా అని చెప్పి రోజుకి ఒకటని తీసుకున్నా గానీ అది ప్రమాదకరంగే. ఎందుకంటే మనం తీసుకునే క్యాలరీస్ మనం ఖర్చు కూడా పెట్టాలి. అప్పుడే ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, బ్యాలెన్స్ తప్పినప్పుడు మనకు ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల అదంతా మనకు ఎక్స్‌ట్రా ఫ్యాట్‌గా లివర్‌లో డిపాజిట్ అయ్యి, ఫ్యాటీ లివర్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఐటెమ్స్‌తో పాటు ఫ్యాటీ లివర్‌ని పెంచే ఆహారాలేంటి? మన తెలుగు వాళ్ళు తినే భోజనం పద్ధతిలో ఫ్యాటీ లివర్‌ని పెంచేవి ఏమేమి ఉన్నాయి? మనం ఫ్యాటీ లివర్ పెంచేది ఇవేనే ముఖ్యంగా తీపి పదార్థాలు, స్వీట్స్. మనం అనుకుంటాం ఒక స్వీట్ తింటే ఏమవుతుంది? సర్లే ఇంకా మన మన ఇంట్లల్లో మామూలుగా ఉండేది తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలని. అది తప్పండి. తిన్న తర్వాత స్వీట్ మీరు ఆల్రెడీ తినే దాంట్లో చాలా క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు దాని తర్వాత స్వీట్ ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ ఆన్‌గా క్యాలరీస్ ఉంటాయి. డెజర్ట్స్ గానీ ఇట్లాంటివి. పర్లేదు మితంగా తినండి. లేదంటే వారానికి ఒకసారి గానీ, వారానికి 2 సార్లు కానీ ప్రతి ప్రతిసారి ప్రతి పూట తిన్నప్పుడల్లా ఈ స్వీట్స్ తినడం వల్ల ఇబ్బందవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం మిడ్ నైట్ క్రేవింగ్స్ గానీ ఏవైతే ఉంటాయో, సర్లే ఒక డిన్నర్ తర్వాత ఇంకొక స్వీట్ తిందాము, డెజర్ట్స్ తిందాము. సో, వీటి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటది. ఇంకొకటి మాట సాఫ్ట్ డ్రింక్స్ అండి. దాహమేస్తుంది ఇప్పుడెళ్ళి నేను ఒక కూల్ డ్రింక్ తాగుతాను. దాహమేస్తే వాటర్ తాగండి. వాటర్‌లో క్యాలరీస్ ఉండవు. అది చాలా మంచిది. కానీ కూల్ డ్రింక్స్ వీటిలో చాలా మనకు తెలియకుండానే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో, ఇప్పుడు మన యూత్ యంగ్ జనరేషన్ గూడా ఏవో రకరకాల కొత్త కొత్తవి వస్తున్నాయి. స్టింగ్ అంటారు, కోక్ అంటారు, అదంటారు. సో, దీంట్లో గూడా తెలియకుండానే చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇది పేగుకి మంచిది కాదు. దానివల్ల లివర్‌కి గూడా మంచిది కాదు. సో, మన రోజువారీ జీవితం డైలీ లైఫ్ డే రోజు ఎలా మొదలవుతుందంటే కొంతమంది కాఫీ తాగుతారు. కొంతమంది టీ తాగుతారు. అయితే ముఖ్యంగా కాఫీ గురించి ఎక్కువ మోస్ట్ టాకబుల్ సబ్జెక్ట్ డిస్కషన్‌లో ఉంది. కొంతమంది కాఫీ చాలా మంచిదంటారు. కొంతమందేమో కాఫీ మంచిది కాదంటారు. ఈ కాఫీని ఎలా చూడాలి హెల్త్ రిలేటెడ్‌గా? సో, కాఫీ అయినా గానీ, టీ అయినా గానీ ఏదైనా మితంగా తీసుకుంటే పర్లేదండి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాబ్లమ్ అవుతుంది. కాఫీ విషయానికొస్తే బ్లాక్ కాఫీ అంటే మనం బయట తీసుకున్నా గానీ, ఎక్కువ బయట దేశాల్లో బ్లాక్ కాఫీ అనేది బాగా ఫేమస్. సో, బ్లాక్ కాఫీలో ఉండే కెఫీన్ అనేది మన లివర్‌కి మంచిది. సో, ఇప్పుడు వచ్చిన రీసెర్చ్ గానీ ఒక 2-3 కప్స్ ఆఫ్ ఎ డే తీసుకుంటే మీకు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు మంచిదని అంటారు. సో, అంతేకాని దాన్ని బ్లాక్ కాఫీ అంటారు. అంతేగాని కాఫీలో మిల్క్ గాని, షుగర్ గాని ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ దానికొచ్చే బెనిఫిట్స్ అనేవి ఎక్కువుండవు. మళ్ళీ ఇది జనరల్ పాపులేషన్‌కి. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కాఫీ అవాయిడ్ చేయమంటారు. ఎందుకంటే దానివల్ల వాల్వ్ అనేది ఇంకా రిలాక్స్ అయిపోయి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో, మళ్ళీ ఇంకోటి స్లీప్ క్వాలిటీ డిస్టర్బ్ అవ్వకుండా కాఫీ తాగాలి. కాఫీ మీరు మార్నింగ్ తీసుకోండి. ఈవినింగ్ అనేది టైమింగ్ మీరు స్లీప్‌కి అట్‌లీస్ట్ ఒక 4 అవర్స్ ముందు, 5 అవర్స్ ముందుండాలి. సో, కెఫీన్ అనేది బాగా సైకో యాక్టివ్ సబ్‌స్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో, దానివల్ల మీ స్లీప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఏదన్నా టైమ్‌లీగా మితంగా తీసుకుంటే కాఫీ గూడా చాలా మంచిది. ఇప్పుడు కాఫీ తాగే వాళ్ళకి గుండె జబ్బులు దూరమవుతాయి అని కూడా ఈ మధ్య బాగా వినపడుతోంది. ఇది ఎంతవరకు సైంటిఫిక్‌గా కరెక్ట్? సైంటిఫికల్లీ కొన్ని స్టడీస్ వచ్చాయండి. అది అట్లా అని చెప్పి మనము ఇన్ జనరల్‌గా కాఫీని రికమెండ్ చేయడానికి లేదు. బట్ కాఫీ మళ్ళీ అదే విషయానికొస్తే మితంగా తీసుకుంటే కాఫీ మంచిదే అండి. కాఫీతో పాటు మనం ఏదో షుగర్స్ గానీ, యాడెడ్ ఆన్ ఏమైనా తీసుకుంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మన ఆహార విధానాన్ని ఫుడ్‌ని గాని మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఫుడ్ డిజైన్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు అలవాటు వందల సంవత్సరాల నుంచి అలవాటవుతుంది. మన తెలుగు వాళ్ళం కాబట్టి మనం తినే ఆహారం పొద్దునేది సద్దన్నము, మామూలుగా అన్నము, ఇడ్లీ, దోస ఇలాంటి టిఫిన్‌లు. మధ్యాహ్నం మామూలుగా అన్నంతో కూరలు, పచ్చడి, పప్పు ఇది. మళ్ళీ నైట్‌కి టిఫిన్ అయితే టిఫిన్‌లు లేదా భోజనం అయితే భోజనం. ఇది మన యాక్చువల్‌గా ఇన్ ఎ నట్‌షెల్ ఇది ఒక స్ట్రక్చర్. ఇది ఎలా ఉంది మన స్ట్రక్చర్? మన స్ట్రక్చర్ అదే అండి చెప్పాను బాలేదు. సో, హ్మ్. దీనివల్లనే ఇక్కడ తెలుగు వాళ్ళు గానీ, మన స్టేట్‌లలో చాలామంది జబ్బులు పడుతున్నారు. డయాబెటిస్, షుగరు. సో, మనం మేజర్‌గా మనకొచ్చేది బ్యాలెన్స్ డైట్ లేదండి మన ఫుడ్‌లో. మనం తింటే రైసే తింటాం, లేదంటే చపాతీ తింటాం. సో, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి డైట్. సో, మీ మీ కంచంలో సగం పోర్షను సాలడ్ ఉండాలి. సగం పోర్షను రైస్ గానీ, సగం పోర్షను ఇట్లా
మొలకెత్తిన గింజలు, పప్పు ఇవన్నీ ఉండాలండి. దాంతోపాటు ప్రోటీన్ కూడా తీసుకోవాలి. ప్రోటీన్ మనకు పన్నీర్ రూపంలో గానీ, సోయా రూపంలో, ఎగ్స్ గానీ, చికెన్ గానీ, ప్రోటీన్ కూడా మనం ఒక మనిషికి ఒక పర్ డే ఒక 70-80 గ్రామ్స్ ప్రోటీన్ ఉండాలండి. సో, ప్రోటీన్ కూడా మనకుండాలి. మన డైట్ మొత్తం వచ్చేసి కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అండి. సో, అది ఎక్కువ రోజులు మనం తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవే షుగర్ గానీ, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మన తినే పద్ధతులు మార్చుకోవాలి. అండ్ మనం తినే పదార్థాలు కూడా మార్చుకోవాలి. ఇప్పుడు మీరు వినే ఉంటారు. మనం అంతకుముందు మన పూర్వీకులు తినేది సజ్జలు గానీ, రాగులు కానీ అవి చాలా మంచివి. బికాస్ దే హ్యావ్ ఎ వెరీ లో గ్లైసెమిక్ ఇండెక్స్. సో, వాటిని మళ్ళీ మనం తెచ్చుకొని మనం మన మన డైట్‌లో మన ఇంట్లో మనం పదార్థాలు చేసుకొని తినడం మంచిదండి. అట్‌లీస్ట్ రోజుకి ఒక 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 డ ఒక ఒక పూటన్నా అవి తినడానికి ప్రయత్నించండి. సద్దన్నం మంచిదేనా? సద్దన్నం మంచిదే అండి. ఎందుకంటే ప్రోబయోటిక్ అంటారు. మన దాంట్లో ఉండే మన పెరుగు కానీ అవన్నీ మంచిదే. మళ్ళీ అదే సద్దన్నం అనాలని చెప్పి ప్రతిరోజు సద్దన్నం కాదు. కొంచెం మార్చుకుంటూ ఉంటే బావుంటది. సద్దన్నం కూడా మంచిది. గంజిని ఎలా చూడాలి గంజి? గంజి స్టార్చ్ అండి. గంజిని మనము గంజితో పాటు మనం వేరేది ఏదన్నా అంటే దాంతో పాటు యాడెడ్‌గా ప్రోటీన్ లాంటివి తీసుకుంటే బెటరు. అట్లని గంజి ఓకే. పేగుకు కూడా మంచిదే స్టార్చ్. ఇప్పుడు అన్నంలో గొడ్డు కారం వేసుకొని తింటే అద్భుతమైన ఆరోగ్యమని ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది కదా! ఇది సైంటిఫిక్‌గా కరెక్టా ఇది? కాదండి. కారానికి ఆ ప్రాపర్టీస్ లేవండి. కారం అనేది టేస్ట్ వరకే. కారంకి పెద్దగా ప్రాపర్టీస్ లేదు. కారం గానీ, పసుపు గానీ వీటికి పెద్దగా మెడిసినల్ ప్రాపర్టీస్ లేవండి. అవి మన టేస్ట్ కోసమే తింటాము. మన తినే పదార్థాలు మారితే బెటర్. కారం ఎక్కువ తింటే ఇంక మళ్ళీ పేగులో అల్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఛాతీలో మంటలాగా అయ్యేతుంటది. అది మాత్రం చాలా తప్పండి. అలా చేయొద్దు. మామూలుగా మన షడ్‌రుచులు అంటారు కదా! 6 రుచులు అంటారు కదా! 6 రుచుల్లో బేసిక్‌గా ఉప్పు, కారము, తీపి, పులుపు, వగరు. సరే ఉగాది రోజు పచ్చడి పెడితే అది అది డిఫరెంట్. అయితే ఈ ఉప్పు తినకూడదని బీపీ అవునండి. అని అంటారు. అవును. షుగర్ స్వీట్ అయితేనేమో షుగర్ ప్రాబ్లమ్ అంటున్నారు. అవునండి. పులుపేమో మళ్ళీ ఎసిడిటీ అంటున్నారు. అవునండి. మన ఆహారమేమో ఉప్పు, కారము, తీపి వీటి మధ్య నడుస్తుంది కదా! వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం? రుచులనేవి మన టేస్ట్ కోసం మనం చేసుకున్నవి అంతే కానీ, రుచుల వల్ల మనకొచ్చే న్యూట్రిషనల్ వాల్యూ ఏముండదండి. ఇప్పుడు మనం ఒక శరీరం చూసుకుంటే, మన ఈ రుచుల వల్ల శరీరం ఏర్పడలేదు. శరీరంలో మనకు కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి. దాని పర్సెంటేజ్ కార్బోహైడ్రేట్ ఒక 40% కావాలి, ప్రోటీన్ 40% కావాలి, ఫ్యాట్ 20% కావాలి. సో, మన ఫోకస్ అంతా వీటి మీద ఉండాలి. రుచుల కోసం అని చెప్పి మనము తినే పదార్థాలు మారిస్తే మనం జబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఒకవేళ రుచులు అనుకున్నా గానీ, రుచులు మితంగా ఉండాలి మళ్ళీ. ఏది ఎక్కువ మోతాదులో తీసుకున్నా మీరు చెప్పిన షడ్‌రుచుల్లో ఏది ఎక్కువ మోతాదులో తీసుకున్నా గానీ ఇబ్బందే. ఇప్పుడు 40% కార్బోహైడ్రేట్స్, అవును. 40% ప్రోటీన్ వీటి పాత్ర ఎక్కువ. అవునండి. ఎందుకంటే మన శరీరం తయారు చేయబడింది దానివల్ల. ప్రోటీన్ గానీ, కార్బోహైడ్రేట్ గానీ, ఫ్యాట్ గానీ. సో, ఎక్కడ మన కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి మనం రాబట్టుకోవాలి 40%? ఏ ఆహారం తీసుకోవాలి? అలాగే ప్రోటీన్ ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి? మన బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్లానింగ్‌లో. మనం తినే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ గానీ, ఫ్యాట్స్ గానీ బానే ఉంటాయండి. మనము తక్కువ తింటున్నది ప్రోటీన్. సో, ప్రోటీన్ మనం అట్లేదంటే ఒక ఎగ్ తీసుకుంటే మీరు ఒక ఎగ్‌లో ఒక 4 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. సో, నేను ఇందాక చెప్పినట్టు ఒక 60 గ్రాములు, 70 గ్రాములు తినాలంటే మీరు ఆలోచించుకోండి ఎంత తినాలో. కానీ మనం అసలు అందులో ఒక 10% కూడా మనం తినట్లేదు. సో, ప్రోటీన్ వల్లనే మనకు మజిల్ గానీ, మన బాడీ మెటబాలిజం అనేది బాగా పనిచేస్తుంది. సో, మనం ఎక్కువగా మన తినే పదార్థాల్లో మార్చుకోవాల్సింది ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే వెజిటేరియన్‌కి ప్రోటీన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? నాన్ వెజిటేరియన్స్ ప్రోటీన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎగ్ ఎవరైనా తీసుకోవచ్చా? ఎగ్ ఎవరైనా తీసుకోవచ్చండి. నాన్ వెజిటేరియన్‌కి తెలిసిందే ప్రోటీన్స్ గానీ, ఎగ్‌లో, చికెన్‌లో, ఫిష్‌లో వస్తుంది. మళ్ళీ వెజిటేరియన్స్‌కొచ్చే ప్రోటీన్ మనకున్న తక్కువ మోతాదులో ఉన్నా గానీ, మనం తినే పప్పులలో, ధాన్యాలలో, పన్నీర్‌లలో, సోయా ప్రోటీన్‌లలో దీంట్లో గూడా ఉంటాయి. ఇవి ఒకవేళ సరిపోకపోయినా గానీ మీరు మామూలు ప్రోటీన్ పౌడర్స్ అవి గూడా తీసుకోవచ్చు. అవి కూడా శరీరానికి మంచివే. కానీ అవి చూసుకొని తీసుకోవాలి. కానీ ప్రోటీన్ మోతాదు మనం రిక్వైర్మెంట్‌ని మీట్ అయితే చాలా మంచిదండి. ఇప్పుడు డైలీ మనం బ్రేక్‌ఫాస్ట్‌లో ఎన్ని ఎగ్స్ ఉండాలి? అట్‌లీస్ట్ ఉండండి 2 ఎగ్స్. 2 ఎగ్స్. బాయిల్డ్ ఎగ్సా లేకపోతే ఎలా? బాయిల్డ్ ఎగ్స్ అయితే బెటర్ అండి. ఇఫ్ నాట్ ఒకవేళ మీరు తీసుకోలేదంటే మీరు ఆమ్లెట్ తీసుకున్నా బెటరే. కానీ అట్లా అని చెప్పి మొత్తానికి అవాయిడ్ చేయడం గాదు. బ్యాలెన్స్‌గా తీసుకోవాలంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒక అంటే మార్నింగ్ 2 ఎగ్స్ అండ్ ఈవినింగ్ ఒక 1 ఎగ్ తీసుకోండి. అది బెటర్. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్‌లో గూడా స్వనలో మళ్ళీ కొలెస్ట్రాల్ ఉంటుందని, స్వన తీసేయమని, స్వనతో తినమని, ఓన్లీ వైట్ తినమని
అదొక కన్ఫ్యూజన్ దాని అదే అండి. అంటే ఒక సొన్నతోని మన రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అవుతాయి కాబట్టి ఒకటి తినమంటారు. మిగతా అంతా మీరు ఎగ్ వైట్ తినొచ్చు. నేను చెప్పాను అందుకనే మనం తినే ఫుడ్‌లలో కార్బోహైడ్రేట్, ఫ్యాట్ శాతం బానే ఉంటుంది. మనం తినే వేపుడులో గాని దాంట్లో కూడా ఫ్యాట్, ఆయిల్స్ అన్నీ ఉంటాయి. మనం లాక్ అవుతున్నది అంతా మనకు తగ్గుతుందంతా ప్రోటీన్. సో, ప్రోటీన్ మన ఇప్పుడు శరీరంలో ఎక్కడ చూసుకున్నా గాని మజిల్ అనేది ప్రోటీన్‌తోనే ఉంటుంది. సో, ప్రోటీన్ లేకపోవడం వల్ల ఎక్కువ లాంగ్ రన్ అంటే కొంచెం ఏజ్ అవుతున్న కొద్దీ ప్రోటీన్ లాస్ అయితే అవే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇప్పుడు పెసరట్లో ప్రోటీన్ ఉంటుందంటారు కరెక్టేనా? ఉంటుందండి. పెసర్లు గదా! ఉంటుంది. మన బ్రేక్‌ఫాస్ట్‌లో డైలీ ఒక బాయిల్డ్ ఎగ్గు, ఒక పెసరట్టు ఉంటే అది ప్రోటీన్ మనం నింపుతున్నట్టా? అవునండి. మరి కార్బోహైడ్రేట్స్‌ని ఎలా తెచ్చుకోవాలి? కార్బోహైడ్రేట్స్ మీరు రైస్ తింటారు గదా! బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండదు కదా! బ్రేక్‌ఫాస్ట్‌లో అవసరం లేదండి. ఓవర్ ద డే చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఉన్నదంతా మనం మాట్లాడుకుందంటే పర్ డే, పర్ పర్ మీల్ అని గాదు. పర్ డే. ఒక పూట అని కాదు. మనం తినేదంతా ఒక పర్ డే. పర్ డేలో ఇంత మోతాదులో ఉన్నట్టు చూసుకుంటే మంచిది. అంటే మీరు మాట్లాడుతున్న టాపిక్ బట్టి చూస్తే చేస్తున్నాను బట్టి చూస్తే ఈ రుచికరమైన ఆహారాలు, అవును. పదార్థాలన్నీ కూడా అనారోగ్యమా? అవునండి. మనం చూసుకున్నట్లే రుచి కోసం పోతే మనం అనారోగ్యం పాలవడం చాలా తొందరగా అనారోగ్య పాలవుతాం. మనకు రుచిలో మనకు ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది తీపి. ఆ తీపి తినడం వల్ల డోపమైన్ పెరిగిపోయి మనకేదో మంచిగా ఫీలింగ్ వస్తుంది. కానీ దానివల్ల చాలా ఇబ్బందులు. మనం ఫ్యూచర్ పోతే వెయిట్ గెయిన్ గాని, ఫ్యాటీ లివర్ ఇవన్నీ కూడా తీపి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. సో, తీపి మితంగా తినండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. సో, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ 2 ఉన్నాయి కదా! ఈ రెండిట్లో ఏది ఎక్కువ హెల్తీ? 2 హెల్తీ అండి. మితంగా 2 తింటే 2 హెల్తీయే. ఇప్పుడు ఈ ఫ్రూట్స్‌లో కూడా షుగర్ వాళ్ళేమో అరటిపండు తినకూడదు అంటున్నారు కదా! దాన్ని ఎలా చూడాలి? అదే షుగర్, డయాబెటిస్ వాళ్ళకొచ్చేసరికి గ్లైసెమిక్ ఇండెక్స్ అండి. ఏదైతే మీకు తినే పదార్థం ఏదైతే తొందరగా షుగర్ పెంచుతుందో దాన్ని అవాయిడ్ చేయమంటారు. మీరు చెప్పినట్టు బనానాస్ గానీ, మ్యాంగోస్ ఎక్కువైతే తీపి పదార్థాలు దీంట్లో ఎక్కువుంటాయి. మనం ఇంకా మిగతాయి తినే యాపిల్స్ గానీ దీంట్లో. అది షుగర్ వాళ్ళకి ఎక్కువ ఫైబర్ ఉన్న ఐటెమ్స్ తినడం బెటర్ అంటాం. జామ మంచిదా? జామ మంచిది. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఫైబర్ ఉన్నవి బొప్పాయి? మన వాటర్ మిలన్ ఇట్లా గూడా ఇవి బానే ఉంటాయి. బొప్పాయి మళ్ళీ షుగర్ వాళ్ళు తినొద్దండి. దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువుంటుంది. సో, ఫ్రూట్స్‌లలో ఇప్పుడు మనకొచ్చే కొత్తగా ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇవి ఇప్పుడు చాలా మటుకు అందుబాటులో ఎక్కువున్నాయి తక్కువ ప్రైస్‌లలో. డ్రాగన్ ఫ్రూట్ గానీ, బెర్రీస్ స్ట్రాబెర్రీ ఇవి గూడా మామూలు మన ఇంట్లల్లో మనకు కనిపించవు కానీ వీటిని గూడా మనము మన ఫుడ్‌లో చేర్చుకోవాలి. ఒక అప్పుడు చాలా భాగం చేసుకోవాలి బావుంటాయి. వాటిని. అవి చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ గానీ, ఇవి కివి ఫ్రూట్ అంటారు. కివి ఫ్రూట్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో, ఇప్పుడు ఇవి ఇంకా మనకి గ్రేప్స్ గూడా చాలా బావుంటాయి. ఇప్పుడు మనం యాపిల్ అంటున్నారు మీరు. యాపిల్ గురించి గుర్తు చేశారు. చాలా కాలం నుంచి యాపిల్ చూడటానికి బాగా తళతళలాడుతూ కలర్‌ఫుల్‌గా ఉండాలని దాని చుట్టూ ఏదో కెమికల్ ఏదో పూసేసి ఇస్తున్నారు. అది వెరీ డేంజరస్, క్యాన్సర్ కూడా వస్తుంది చెప్పి అంటున్నారు కదా! దాన్నేంటది ఎలా చూడాలి? అవునండి. ఇప్పుడు మనం పండించే ఫ్రూట్స్‌లలో గూడా అన్నీ అవి ఎక్కువ తొందరగా పండడానికి కెమికల్స్ అవన్నీ వాడుతున్నారు. సో, మనం ఎప్పుడైనా ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి. దాంతో పాటు మంచిగా కడుక్కొని, వాష్ చేసుకొని తినాలి. అండ్ మనం మాక్సిమం తినడానికి తీసినప్పుడు పీల్ తీసేసి తినండి. అది గూడా ఒక అంతకు బెటర్. మనకున్న ఏకైక సొల్యూషన్ అదేనా? ఇప్పుడు యాపిల్ పండుగ చుట్టూ కలర్‌ఫుల్‌గా చేస్తారు. బిర్యానీలో కలర్‌లో వేసినట్టుగా అంతే అండి. చేస్తారు కదా! మనం అది పైన తోలంతా ఎర్ర తోలు మొత్తం తీసేసి తినాలంటారా? అంతే అండి. అది మనకున్న అప్పుడు మనకు కొద్దిలో కొంత మనం చేయగలిగింది అంతే. ఏ సో, మనం ఫుడ్ విషయంలో ఒక టైమింగ్ మెయింటైన్ చేయటము, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉండేటట్టు చేసుకోవటం మంచిది అంటున్నారు. అవునండి. మనం ఓవరాల్‌గా మన గట్ హెల్త్‌ని పాడు చేసుకోవటంలో జరుగుతున్న మేజర్ తప్పులు, డేంజరస్ అంశాలంటే ఏం చెప్పాలండి? డేంజరస్ అంశాలు మనం ఇంటి ఫుడ్ వదిలేసి బయట ఫుడ్ తినడమండి. ఇప్పుడు మామూలుగా వారానికి మనం అట్‌లీస్ట్ ఎవరైనా చూసుకున్నా గాని, ఎవరిని అడిగినా గాని 4, 5 టైమ్స్ చెప్తారు. బయట ఫుడ్ అంటే ఇంట్లో తిన్నా గాని ఆర్డర్ పెట్టుకొని తిన్నా అది కూడా బయట ఫుడ్డే. సో, ఇంట్లో ఫుడ్ వరకు గట్ హెల్త్‌కి తక్కువగా ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ బయట ఫుడ్ వాళ్ళు వాడే పదార్థాలు తెలీదు. వాళ్ళు వాడే కలర్ అడిటివ్స్ తెలీదు. ఆ ఫుడ్ ఎప్పటినుంచి స్టోర్ అవుతుందో తెలీదు. అది ఫ్రోజన్ ఫుడ్ అయ్యుండొచ్చు. సో, దీనివల్లనే మేజర్‌గా ఇప్పుడు గట్ హెల్త్ అనేవి ఇష్యూస్ వస్తున్నాయి. దాంతో పాటు మనం మాట్లాడుకున్నట్టు కూల్ డ్రింక్స్ గానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, ఈ బేకరీ ఐటెమ్స్ కానీ, దాంతో పాటు ఈ ఫ్రై ఐటెమ్స్ ఏవైతే వాడతారో ఎక్కువగా వే వే నూనెలో వేపుడు. వేయించినవి ఇవన్నీ. సో, ఇవన్నీ కూడా గట్ హెల్త్‌ని పాడు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఇంట్లో ఉంటారు. ఉద్యోగం చేయకుండా ఉండే ఆడవాళ్ళు కొంతమంది ఇంట్లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏదో ఉద్యోగమో, వ్యాపారం ఏదో పని మీద రోడ్డు మీదకొస్తారు. కొంతమందికి ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకునే వాతావరణం ఉంటుంది. కొంతమందికి ఉండదు. కొంతమంది క్యాంపులు తిరుగుతుంటారు. ఎక్కువ ఇంట్లో కంటే బయట ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.
మరి ఇంటి ఫుడ్ని మరి దూరం అవుతున్నారు కదా, మరి బయట ఫుడ్ తింటున్నప్పుడు మరి ఎలా ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి? చూడండి, మీరు ఒకవేళ ఎప్పుడైనా కానీ మీ ఫుడ్ మీరు తయారు చేసుకుంటే హెల్తీగానే తయారు చేసుకుంటారు. మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారో అప్పుడే ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవాళ రేపు బయట మీరు సాలడ్ తినాలనుకున్నా కానీ సాలడ్ కూడా శరీరానికి మంచిది. మీకు ఇప్పుడు మీరు ఎక్కడ ఆన్లైన్ డెలివరీ పెట్టినా కానీ ఫ్రూట్స్ వచ్చేస్తాయి మీకు. మీకు మామూలు వెజిటేబుల్స్, మన సాలడ్ వెజిటేబుల్స్ ఏవైతే దోసకాయ ఇవన్నీ వచ్చేస్తాయి. సో మీరు అవి మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఫ్రూట్స్ తినండి. ఒక మీల్ పర్లేదు. ఒక మీల్ అయితే ఏం అవ్వదు ఫ్రూట్స్ వల్ల. సో మనం దారులు వెతుక్కోవాలి. అంతే అని చెప్పి మనకి ఇదే గతి అని అట్లా తినడానికి ఉండదు. సో ఎక్కడైతే ప్రాబ్లమ్స్, అంటే ఒక ఇంగ్లీష్‌లో ఒక సేవింగ్ ఉంటుందండి. మోడర్న్ ప్రాబ్లమ్స్ రిక్వైర్స్ మోడర్న్ సొల్యూషన్స్ అని. సో ప్రాబ్లమ్స్ కొత్తగా అవుతున్నప్పుడు మనం కూడా వాటికి దారులు వెతకాలి. తర్వాత ప్లాస్టిక్ అనేది కూడా చాలా డేంజరస్ అని చెప్పి అవును. అంటున్నారు కదా. హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఫర్ హెల్త్ అండ్ స్పాయిలింగ్ ది హెల్త్? ప్లాస్టిక్ ఇప్పుడు మనం మేజర్‌గా ఎఫెక్ట్ అవుతుంది బాడీ మీద మైక్రో ప్లాస్టిక్స్ అండి. మీరు ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా అని కొన్ని మన రీసెర్చ్ ప్యాకింగ్లు, వాటర్ స్టడీస్‌లలో బాటిల్స్. ఇవి ఏవైతే చనిపోయిన వాళ్ళ బాడీ ఆర్గాన్స్ తీసుకుంటే దాంట్లో కూడా ప్లాస్టిక్ కనిపిస్తుంది. ఇప్పుడు మన సముద్రంలో చేపల దాంట్లో కూడా ప్లాస్టిక్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మైక్రో ప్లాస్టిక్స్ ఇవన్నీ వాడుతున్నారు. సో మీరు మాక్సిమం ఎప్పుడైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ప్లాస్టిక్స్‌లలో అవాయిడ్ చేయండి. ఏదన్నా ప్లాస్టిక్స్‌లలో ఫ్రై చేసి, ఎయిర్ ఫ్రై చేసిన అట్లాంటివి వాటిని అవాయిడ్ చేసుకోవాలి. సో మాక్సిమం మీరు తినేటప్పుడు గానీ అవన్నీ సో ప్లాస్టిక్స్ నుంచి తీసేసి కడిగేసుకొని తొందరగా అప్పుడు ఫ్రెష్‌గా మీల్ ప్రిపేర్ చేసుకోవడమే అవి వాటి వల్ల మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనం మినరల్ వాటర్ బాటిల్ తాగుతున్నారు, అవన్నీ బాటిల్స్తోనే ఉంటున్నాయి కదా, దాన్ని ఎలా చూడాలి? ఆహ్, అవాయిడ్ చేయడం మంచిదండి మినరల్ వాటర్స్. అవి మనం ఇంకా తప్పక తాగాల్సొస్తుంది. బట్ మీరు ఎక్కడికెళ్ళినా అని మీ ఇంట్లో వాటర్ బాటిల్ ఉంటే వాటిని క్యారీ చేసుకొని మీరు మాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల మన పర్యావరణం కూడా మంచిది. ప్లాస్టిక్ అనేది తగ్గుతుంది. సో మామూలుగా మీరు అన్నట్టుగా ఫుడ్ మనకి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అలాగే ఇటువంటి అలవాటై మొత్తం మన సిస్టమ్ని పాడు చేసుకుంటున్నాం అంటున్నారు. ఇది నెగటివ్ యాంగిల్. పాజిటివ్‌గా అనుకుంటే డైట్ కూడా ఈ మధ్య ఒక ఒక ఫ్యాషన్‌గా డైట్ కూడా ఒక ఫ్యాషన్‌గా మారుతోంది కదా. డైట్‌ని ఉపవాసం అంటున్నారు. ఉపవాసం ఇస్ నథింగ్ బట్ డైటే కదా. అవునండి. డైట్‌కి హెల్త్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? డైట్‌కి, హెల్త్‌కి చాలా దగ్గర కనెక్షన్ అండి. మీరు డైట్ తినే బట్టి హెల్త్ మనకుంటుంది. సో, మీరు ఏ రకమైన ఫాస్టింగ్ చేసినా అది మీ శరీరానికి మంచిదే. మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా గానీ, మీరు తినేటప్పుడు సగానికి సగం తగ్గించేసినా అది కూడా ఫాస్టింగే అంటారు. సో, ఏదైనా మనం మితంగా తీసుకుంటే మంచిదండి. సో, క్యాలరీ రిస్ట్రిక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏందంటే మీరు క్యాలరీ రిస్ట్రిక్షన్ చేస్తే అది ఏజింగ్, అంటే తొందరగా వయసు పడడం కూడా తగ్గిపోతుంది. సో యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్, ఎగ్జాక్ట్‌లీ. యాంటీ ఏజింగ్ అంటారు. సో, క్యాలరీ రిస్ట్రిక్షన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. మీ హైపర్‌టెన్షన్ కంట్రోల్ అవుతుంది. మీ ఫ్యాటీ లివర్స్ కూడా కంట్రోల్ అవుతుంది. సో, ఫ్యాటీ లివర్‌లో కూడా మేజర్‌గా మేము చెప్పేది అదే. మీ క్యాలరీ రిస్ట్రిక్షన్ మీరు ఆల్మోస్ట్ ఒక 50% క్యాలరీ రిస్ట్రిక్షన్ చేసి వెయిట్ లాస్ అవుతే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, మీరు ఏ రకంగా ఫాస్టింగ్ చేసినా, ఏ రకంగా డైట్ తగ్గించినా గానీ అది బెనిఫిటే. అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా గానీ, రెగ్యులర్‌గా మీరు తినే డైట్‌లో తగ్గించినా గానీ, అది మీకు హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. అంటే ఈ 2 వేరే వేరే టాపిక్‌లు కదా. అవును. అంటే దాని రిలేటెడ్ అయినప్పటికీ కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది 12 అవర్స్ పీరియడ్, అది ఎలా అనాలి? అవునండి. 18 అవర్స్ అంటారు. 18 అవర్స్. 18 అవర్స్. అంటే మార్నింగ్ 6 టు మార్నింగ్ తిన్న తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ మీల్ యూ కెన్ పోస్ట్ అట్ మార్నింగ్ 6 అన్నారు. 18 అంటే మీరు ఇప్పుడు ఈ ఆఫ్టర్‌నూన్ 12కి తింటే నెక్స్ట్ మార్నింగ్ మీరు 6:00 అట్లా తినాల్సొస్తుంది. ఓకే. 12 అవర్సా? 18 అవర్స్? 12 అవర్స్ కొందరు పాటిస్తారు. వెరీ హై ఇంటెన్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ 18 అవర్స్. బట్ మీరన్నట్టు 12 అవర్స్ ఈజ్ గుడ్ ఎనఫ్. సో, మార్నింగ్ తింటే మళ్ళీ నైట్ తింటారు. ఈ ఫాస్టింగ్ అన్నారు కదా, ఉపవాసం. ఈ ఫాస్టింగ్ నెలలో ఎన్ని సార్లు ఉంటే మంచిది? దానికేమైనా సైన్స్ ఉందా? రోజు ఉన్నా మంచిదే అండి. అవునా? రోజు ఉన్నా మంచిదే. దానికి తినకపోతే సైన్స్ ఏం చచ్చిపోతాడు లేదు. కదా మనిషి. అలా ఏం లేదండి. అవన్నీ పాత రోజులు, పాత మాటలు. తినకపోయినా బావుంటారు. మన మన బాడీకి, శరీరానికి కావాల్సిన క్యాలరీ రిక్వైర్మెంట్ మీట్ అయితే సరిపోతుందండి. తినకపోవడం ఆ రోజు అంటే మనకున్న ఇప్పుడు ప్రాబ్లమ్స్ తిండి వల్లనే కాబట్టి తిండిని తగ్గించేస్తే మన మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అలా అని చెప్పి మొత్తానికి తగ్గించడానికి కాదండి. సో, తినేటప్పుడు బ్యాలెన్స్‌గా తినడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫాస్టింగ్ అనేది ఆకలి అవుతుంటుంది. ఆ టైం అయ్యేసరికి బాడీ దాన్నేమంటారు, క్లాక్ ఉంటుంది, బయో క్లాక్. ఆ బయో క్లాక్ లోపల గడియారము ఆ టైం అయ్యేసరికి ఆకలి అవుతుంటుంది. లేట్ అయిపోతే లోపల చాలా నీరసం వచ్చేస్తుంటుంది. లోపల ఒక ఒక దాన్నేమంటారంటే ఒక
అన్రెస్టెడ్గా ఉంటారు కదా, డిస్టర్బ్డ్గా చేస్తుంటుంది కదా, వీక్నెస్ ఫామ్ అవుతుంటుంది. మీరు చెప్పారు ఇప్పుడు మరి ఫాస్టింగ్ మంచిది అంటున్నారు. మరి ఎలా దాన్ని మరి గ్యాస్ ఫామ్ అవుదా? అది ఇబ్బంది ఉన్న వాళ్ళకు. జనరల్‌గా ఇబ్బంది ఉన్న వాళ్ళకు నేను ఫాస్టింగ్ చెప్పను. అంటే ఆల్రెడీ పేగు ప్రాబ్లమ్ ఉంది, రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ అవసరం లేదు. బాడీ టు బాడీ అండి. అంటే మీరు మీకు మీకు ఏది కరెక్ట్‌గా మీకు ఏది పర్ఫెక్ట్‌గా ఉంటుందో అది మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఫాస్టింగ్ నార్మల్‌గా ఉన్న ఫాస్టింగ్ ఎవరైతే టాలరేట్ చేయగలుగుతారో, ఫాస్టింగ్‌లో ప్రాబ్లమ్ ఏంటుందంటే ఫస్ట్‌లో ఇనీషియల్లీ ప్రాబ్లమ్ ఉంటుంది. ఒక 1 వీక్ అట్లా మీకు అనిపిస్తుంటుంది. అరే! నీరసంగా అనిపిస్తుంటుంది. కానీ తర్వాత మన బాడీ అనేది ఎంత మంచిదంటే అది అలవాటు పడిపోతుంది. సో, దాని తర్వాత మీరు మంచిగా అనిపిస్తుంది ఫాస్టింగ్ చేసినా గాని. సో, ఒక ఫాస్టింగ్ చేయని వాళ్ళు బ్యాలెన్స్‌గా డైట్ తినాలి. 3 పూటలు తిన్నా గాని మీరన్నట్టుగా సాలడ్ గూడా మీ 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 కంచంలో సగానికి సగం సాలడ్ తింటే అది గూడా ఫాస్టింగే. అంటే క్యాలరీస్ మీరు ఎక్కువ ఉన్న క్యాలరీస్‌ని సాలడ్‌లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దాంతోని బ్యాలెన్స్ అయిపోతుంది. సో, ఫాస్టింగ్ అందరికీ పడకపోయినా గాని నార్మల్‌గా తినండి 3 పూటలు. కానీ బ్యాలెన్స్‌గా తినండి. సో, మొత్తం రైస్ కాకుండా హాఫ్ ఆఫ్ ద ప్లేట్ సాలడ్, హాఫ్ ద రైస్ అట్లా తినొచ్చు. సో, మళ్ళీ మేజర్‌గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏవైతే పేగు ప్రాబ్లమ్ ఉంటారో వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఫాస్టింగ్ చేయాలా వద్దనేది అప్పుడు వాళ్ళ సలహా మీద పాటించడం మంచిది. సో గట్ హెల్త్ అంతా బ్యాక్టీరియా మేనేజ్మెంట్ అంటారు కదా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటారు కదా. సో ఈ గుడ్ బ్యాక్టీరియాని ఎలా పెంచుకోవాలి, బ్యాడ్ బ్యాక్టీరియాని ఎలా తగ్గించుకోవాలి? గుడ్ బ్యాక్టీరియా అనేది మేజర్‌గా ఫుడ్డేనండి. ఫుడ్‌తో పాటు మీరు తాగే వాటర్ గానీ, ఎక్సర్‌సైజ్ అది గూడా ఇంపార్టెంట్. సో, దానివల్ల గూడా మన బ్యాక్టీరియా అనేది బాగవుతుంది. సో, గుడ్ బ్యాక్టీరియా వచ్చేసి మనము రీసెర్చ్ చెప్తుందేందంటే లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం, గుడ్ బ్యాక్టీరియా అంటాడు. బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చేసరికి ఎంటెరోకోకస్ గానీ, బ్యాక్టీరాయిడ్స్ ఇవన్నీ బ్యాడ్ బ్యాక్టీరియా. సో, ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు మనకు పేగులో ప్రాబ్లమ్స్ గానీ, మిగతా శరీర భాగాల మీద ప్రాబ్లమ్స్ వస్తుంది. సో, గుడ్ బ్యాక్టీరియాని మనం పెంచుకోవాలంటే మనం తినే రొటీన్ ఫుడ్‌లో రొటీన్ హోమ్ బేస్డ్ ఫుడ్ హోమ్ హో ఇంట్లో చేసుకునే పదార్థాలు తినడమే ఫస్ట్ మేజర్‌గా మనం పాటించాల్సింది. దాంతో పాటు బ్యాలెన్స్‌గా ఏదైతే తింటే ఫ్రూట్స్‌ని పెరుగు తినడం గానీ, ఫ్రూట్స్ తినడం కానీ, మళ్ళీ ఇవి మొలకెత్తిన గింజలు తినడం కానీ, సాలడ్ తినడం గానీ, వీటి వల్ల మనకు ఎక్కువగా గుడ్ బ్యాక్టీరియా వచ్చే ఛాన్సెస్ ఉంటది. బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచే పదార్థాలు తగ్గించడం వల్ల గూడా మనకు గుడ్ బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో పెరుగు గురించి కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది ఇప్పుడు. అవునండి. పోగొట్టు అంటున్నారు కదా. సో పెరుగు పాత్ర ఎలాగా, నైట్ టైం కూడా తినొచ్చా? పెరుగుని ఎలా తీసుకోవాలి మనం? పెరుగు అన్నంలో కలుపుకొని తినాలా, విడిగా పెరుగు తినాలా, సో, ఏ టైమింగ్స్లో పెరుగు తీసుకోవాలి? పెరుగు అండ్ హెల్త్, గట్ హెల్త్. పెరుగు మీరు ఏ ఫామ్‌లో తీసుకున్నా మంచిదండి. పెరుగు గానీ, యోగర్ట్ గానీ ఇవన్నీ ప్రోబయోటిక్సే. మనం రెగ్యులర్ డైట్ మన గట్ మైక్రోబయోట్ అని పెంచుతుంది. కానీ కొందరికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. సో, వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటరు. పెరుగు ఒకవేళ మీకేమి ఇబ్బందికరంగా లేదంటే పెరుగు మీరు 3 పూటలు తీసుకోవచ్చు. దాంతో రైస్‌తో పాటు తినొచ్చు, రైస్‌తో లేకుండా తినొచ్చు. మళ్ళీ దానికోసమని ఎక్స్‌ట్రా రైస్ వేసుకోవడం కాదు. అది మంచిది కాదు. ఎక్స్‌ట్రా క్యాలరీస్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో, మీరు పెరుగు ఏ ఏ విధంగా తీసుకున్నా గాని, యోగర్ట్ ఏ విధంగా తీసుకున్నా గాని పెరుగంటే యోగట్టే కదా. పెరుగు, యోగర్ట్ ఇప్పుడు మనకు కొంచెం దాన్ని భాష మార్చారు. టేస్ట్ చేసి మనము టేస్ట్ మార్చేసి యోగర్ట్ లాగా మనకు సూపర్ మార్కెట్స్‌లో అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో, మీరు ఏ రూపంలో తీసుకున్నా గాని మీ గట్ హెల్త్‌కి బానే ఉంటుంది. యోగట్టు, పెరుగు ఒకటే కదా. ఒకటే. నా గట్టుకు దగ్గరగా ఉంది యోగట్టు. అంతే. ప్రోబయోటిక్. ప్రోబయోటిక్. సో ఇది మనం ఇప్పటిదాకా దీంతో ఇంకొకటి చెప్పుకుంది ప్రోబయోటిక్ ఇది అనుకున్నాం. ఇంకొకటి ప్రీబయోటిక్ అంటారు. ఓహో. ప్రోబయోటిక్ అంటే బ్యాక్టీరియా కావాల్సిన తిను పదార్థాలు ప్రీబయోటిక్ అంటారు. ఈ ప్రీబయోటిక్ మనకు మేజర్‌గా వచ్చేది ఫైబర్ నుంచి. సో, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఫైబర్ మనకు దొరికేది ఫ్రూట్స్‌లలో గానీ, వెజిటబుల్స్‌లలో గానీ. సో, అందుకనే వెజిటబుల్స్ కూడా ఎక్కువ తినాలి. కూరగాయలు. సో, ఈ ఫైబరు వాటికి మేతలాగా పనిచేస్తుంది మంచి బ్యాక్టీరియాకి. సో ప్రీబయోటిక్ ఇంపార్టెంటు, ప్రోబయోటిక్ ఇంపార్టెంటు, యాంటీబయోటిక్‌గా మంచి మాట మాట్లాడారు. యాంటీబయోటిక్స్ మనం తక్కువలో వాడితేనే మంచిది. యాంటీబయోటిక్స్ వల్లనే మన గట్ మైక్రోబయోట్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎస్పెషల్లీ అంటే ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇష్టం వచ్చినట్లు యాంటీబయోటిక్ వాడొద్దండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు యాంటీబయోటిక్ మితంగా వాడాలి. సో ఇప్పుడు మనం తర్వాత ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మీ గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించిన వాటిలో ఐబీఎస్ అంటారు కదా. అవునండి. ఐబీఎస్ అంటే ఏమిటి? అబ్రివేషన్ ఏంటి? సామాన్యుల కోసం అడుగుతున్నాను. అలాగే ఐబీఎస్‌లో ఏమేమి ఐబీఎస్ కింద వస్తాయి? జనం ఎక్కువ మంది వేడితో ఎక్కువ బాధపడుతుంటారు. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చిన తర్వాత చికిత్స ఏంటి? ఇది చెప్పండి. ఐబీఎస్ అనేది ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్. తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే పేగు క్రోపిత వ్యాధి. సో, దాన్ని ఒక జబ్బులాగానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఆ పేషెంట్స్ వాళ్ళ ఇబ్బందులు చాలా ఉంటాయి. ఆ ఇబ్బందులలో వచ్చేసి మనకు పొట్ట ఉబ్బడం, బ్లోటింగ్ అంటారు. మోషన్స్ ఎక్కువ రావడం, డయేరియా, కాన్‌స్టిపేషన్ కూడా కొందరికి ఉంటుంది.
మలబద్ధకం లాగా. దాంతోపాటు కడుపు నొప్పి, కడుపులో ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి. ఇట్లా మనకు రోజుకి అంటే వారానికి ఒక 3, 4 రోజులన్నా ఇట్లా ఇబ్బందికరంగా ఉంటుంది. సో, దీనివల్ల వాళ్ళు మేజర్‌గా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు చేసుకోవాల్సిన పనికి దూరంగా అవుతారు. సో, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది మేజర్‌గా ఈ ఈ 3 రకాలుగా ఉండొచ్చు. ఏదంటే మోషన్స్ అంటే డయేరియాతోని రావచ్చు, లేదంటే మలబద్ధకంతోని రావచ్చు, లేదంటే పెయిన్‌తోనే ఉండొచ్చు. సో, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌ని మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ఎక్కువరైతే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే వస్తుందండి. ఏదైనా గట్ ఇన్ఫెక్షన్ వల్ల పేగులో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం పోస్ట్ ఇన్ఫెక్షస్ ఐబీఎస్ అని చూస్తుంటాం. సో, వాళ్ళకు ఈ ఇబ్బందులుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య పెరుగుతున్న కేసెస్‌లో కోవిడ్ తర్వాత మేము ఎక్కువ కేసెస్ చూసాం. ఈ పోస్ట్ ఇన్ఫెక్షస్ ఐబీఎస్ అనేది. సో, కోవిడ్ ఇన్ఫెక్షన్‌లో మనం వాడిన యాంటీబయాటిక్స్ గానీ, స్టెరాయిడ్స్ గానీ, ఆహ్, ఆహ్, మిగతా ఫుడ్ వల్ల గానీ, దీనివల్ల మన గట్ బ్యాలెన్స్ అనేది మారిపోయింది. గట్ మైక్రోబయాటా బ్యాలెన్స్ మారిపోయి డిస్బయోసిస్ అయింది. సో, ఇటువంటి పేషెంట్స్‌లలో మనం ఎక్కువగా ఐబీఎస్ బారిన పడిన వాళ్ళని చూసాం. సో, మీరు ఫుడ్‌ని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండి, యాంటీబయాటిక్స్ తగ్గించుకుంటూ, వాటర్ విషయంలో జాగ్రత్తగా ఉండి, హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఫాలో అవుతే ఐబీఎస్‌కి దూరంగా ఉండొచ్చు. ఒకవేళ ఐబీఎస్ వచ్చినా గానీ మనం కరెక్ట్‌గా ప్రాపర్‌గా మందులు వాడుతూ, మందులతో పాటు డైట్ గూడా ఇంపార్టెంట్ అండి ఇందులో. సో, టాబ్లెట్స్ ఉన్నాయి. దాంతో పాటు డైట్ విషయం కూడా మనం కరెక్ట్‌గా పాటిస్తే ఐబీఎస్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఐబీఎస్ జనరల్‌గా ఇప్పుడు మనకు ఎక్కువ మందికి వస్తుందా? జనరల్‌గా ఎక్కువ మందికి వచ్చేది ఏది ఐబీఎస్‌లో? ఐబీఎసేనండి. ఈ మధ్య మనం ఎక్కువ కేసెస్ గూడా చూస్తున్నాము. ఇది ఎందుకంటే మనం మారిన లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. మన మారిన లైఫ్ స్టైల్ గాని, మన మారిన డైట్ వల్లనే ఐబీఎస్ బారిన ఎక్కువ పడుతున్నారు. దానికి చికిత్స ఏమైనా ఉందా? చికిత్స మనకు అంటే ఐబీఎస్‌కి ఫస్ట్ మన పేషెంట్ ప్రాబ్లమ్ సింప్టమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్ కూడా ఇందులోకొస్తుందా? అంటే అది జనరల్‌గా పేషెంట్స్ అలానే చెప్తారండి. కానీ మేము దానికి ఎగ్జాక్ట్‌లీ అదేంటో కనుక్కొని దానికి తగ్గట్టుగా ఐబీఎస్సా? లేదంటే ఇది అల్సర్ ప్రాబ్లమా? లేదంటే ఇది రిఫ్లెక్స్ ప్రాబ్లమా? అని కనుక్కొని మేము దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాము. సో, ఇప్పుడు దీనికి మనం మేజర్‌గా డ్రగ్స్ అనేవి చాలా ఉన్నాయి. మన దేనితో పాటు వాళ్ళకి ఎక్కువ మలబద్ధకం, కాన్‌స్టిపేషన్ ప్రిడామినెంటా, డయేరియా ప్రిడామినెంటా దానికి తగ్గట్టుగా మన మందులు మారుతూ ఉంటాయి. సో, దీంతో పాటు ప్రోబయోటిక్స్ కూడా చాలా హెల్ప్ అవుతది ఐబీఎస్ పేషెంట్స్‌లలో. సో, ఇప్పుడు ఎక్కువ మంది కామన్‌గా చిన్న పిల్లలు అన్ని వయసులకు సంబంధం లేకుండా గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఆ గ్యాస్ ప్రాబ్లమ్ వస్తది? మళ్ళీ అదే అండి. అన్నిటికి మూల కారణం ఫుడ్, మన స్ట్రెస్ లెవెల్స్. ఇందాక మనం మాట్లాడుకోలేదు. ఐబీఎస్‌కి ఇంకొక ముఖ్య కారణం స్ట్రెస్ లెవెల్స్. మన మారుతున్న జీవన శైలి. నైట్ షిఫ్ట్స్ అనుకోండి, మీరు ఐటీ జాబ్స్ అనుకోండి, వాళ్ళకున్న ప్రెషర్స్ గానీ, ఎవరికైనా టార్గెట్స్ గానీ, సో, వీటి వల్లనే ఎక్కువ మంది బారిన పడుతున్నారు. సో, మనం తీసుకునే ట్రీట్మెంట్‌తో పాటు మీరు వీటిని హ్యాండిల్ చేయగలిగితే, మీరు ఐబీఎస్ నుంచి గానీ, ఈ గట్ ప్రాబ్లమ్స్ నుంచి గానీ ఫ్రీగా ఉండొచ్చు. సో, ఫుడ్ టైమింగ్స్‌కి ఐబీఎస్‌కి లింక్ ఉందా? ఆహ్ అంటే ఎగ్జాక్ట్‌గా అని లేదండి. మళ్ళీ మనము నైట్ షిఫ్ట్స్‌లలో మనం ఎక్కువగా ఐబీఎస్ పేషెంట్స్ చూస్తుంటాము. ఎందుకంటే వాళ్ళకున్న ఒత్తిడి గాని, వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎప్పుడైతే మన ఈ ఫుడ్ టైమింగ్స్ మారుతాయో మనకు క్రేవింగ్స్ అనేవి ఎక్కువైపోతాయండి. ఇప్పుడు నార్మల్‌గా ఫుడ్ టైంకి తిన్నప్పుడు మనకి క్రేవింగ్స్ ఉండవు. కానీ ఎప్పుడైతే మనం లేట్‌గా తింటామో అప్పుడు క్రేవింగ్స్ వచ్చేస్తాయి. ఆ క్రేవింగ్స్ అప్పుడు మనం ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు నైట్ లేట్ అయిందంటే సర్లే ఇవాళ బిర్యానీ తినేద్దాం అనుకుంటాం. సో, ఆ క్రేవింగ్స్ వల్ల మనకు నైట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తే ఈ క్రేవింగ్స్ అనేవి తగ్గి, మనం హెల్తీ ఫుడ్ తినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మన నాలుకను మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అవునండి. అంతే కదా! నాలుక రుచి. మాటైనా గాని, తిన్నైనా గాని. తర్వాత ఇప్పుడు బిర్యానీ తింటే పక్కన కూల్ డ్రింక్ తాగటం. కూల్ డ్రింక్ తాగితే బిర్యానీ డైజెస్ట్ అవుతుందని కొంతమంది అలా చేస్తున్నారు. పక్కన డ్రింక్ ఆర్డర్ చేసుకుంటున్నారు. కొంతమందేమో ఇప్పుడు భోజనాలు మనం పెళ్ళిళ్ళు వాటిలో విందు భోజనాలు కూడా చూస్తున్నాం. అంతా ఫుడ్ అయిపోయిన తర్వాత చివరిలో ఒక సోడా ఇస్తున్నారు. ఈ రెండిటిని ఒకసారి వివరించండి. లేదండి. సోడా మనకు పేగుకు మంచిది కాదు. గట్ హెల్త్‌కి మంచిది కాదు. అవన్నీ మనం పాత రోజులు, పాత విషయాలు వింటున్నాము. సోడా అనేది పేగుకి అస్సలే మంచిది కాదు. మీకు బిర్యానీ తిన్న తర్వాత కడుపులో ఇబ్బంది అవుతుందంటే, మీకు కడుపులో ప్రాబ్లమ్ ఉంది. కడుపులో పేగు అల్సర్ గాని, ఇన్ఫెక్షన్ గాని ప్రాబ్లమ్ ఉంది. దానివల్లనే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు సోడా తీసుకున్నా, ఈనో తీసుకున్నా అది టెంపరరీగా రిలీఫ్ ఇస్తుంది గానీ, పర్మనెంట్ రిలీఫ్ ఉండదు. అండ్ మీరు బిర్యానీ తీసుకొని, కూల్ డ్రింక్ తీసుకుంటే దానివల్ల రెండిట్లోనూ క్యాలరీస్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల అవి మీ శరీరంలోకెళ్ళి ఎక్కువ ఫ్యాట్‌గా టర్న్ అయ్యి కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగడం గానీ, ఫ్యాటీ లివర్ గానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అవి రెండిటిని అవాయిడ్ చేయడం మంచిది. కొంతమంది ప్రివెన్షన్ కింద మనం చాలా హెల్తీగా మనం మలుచుకుంటున్నామన్న ఫీలింగ్‌తో కొంతమంది అది చేస్తున్నారు కదా! అంటే ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఓకే. ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఇలా చేస్తే ప్రాబ్లమ్ రాదనుకుంటున్నారు కదా! అన్నం తింటే బిర్యానీ తింటే కూల్ డ్రింక్ తాగటం గానీ, అన్నం తిని సోడా తాగటం విందు భోజనం తర్వాత సోడా తాగటం గానీ. లేదండి. అది తప్పండి. అలా చేయొద్దు.
అది మీకు టెంపరరీగా రిలీఫ్ లాగా అనిపిస్తుంది. కానీ అది 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 కరెక్ట్ కాదండి. సో ఓవరాల్‌గా మన మన ఈ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా డాక్టర్‌ని కలవకుండా, హాస్పిటల్ జోలికెళ్ళకుండా, ఏ మందులు వాడకుండా, హ్యాపీగా ఉండాలంటే, హ్యాపీ లివింగ్‌గా ఉండాలంటే మీరిచ్చే సూత్రాలేంటి? ఇంటి ఫుడ్ తినండి. ఇంట్లో చేసుకున్న ఆహారం తినండి. ఏది తిన్నా మితంగా తినండి. కొంచెం బ్యాలెన్స్‌డ్ డైట్‌గా మెయింటైన్ చేయండి. తినేటప్పుడు సాలడ్ మేజర్‌గా మన ఇంట్లలో కనిపించింది సాలడ్ ఉండదు. మనకు ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది. వాటిని మీరు చేంజ్ చేయండి. ఇప్పుడు కొత్త వస్తున్న ఫ్రూట్స్ కూడా ట్రై చేసి బెర్రీస్ గానీ, మన కివి గానీ అవి కూడా తినడానికి ట్రై చేయండి. మాక్సిమం ఇంటి ఫుడ్ ఇంటి బట్టున ఉండి ఫుడ్ తీసుకోండి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎక్సర్సైజ్ వల్ల బాడీ అంతా బావుంటుంది. మీ ఫ్యాటీ లివర్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫుడ్ స్ట్రెస్ తక్కువుండి హ్యాపీగా ఉంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మీరు 100% ఫిట్‌గా ఉంటారు. ఇప్పుడు నిద్ర, ఆకలి, నిద్ర ఎంత ముఖ్యమో, ఆకలి కూడా అంతే ముఖ్యం. ఎపటైట్ అంటారు కదా! ఆకలి వేయటం కూడా ఆరోగ్యము. అవునండి. ఆకలి వేయకపోవటం అనారోగ్యం అంటారు కదా! అవునండి. ఎపటైట్ మన ఎలా దాన్ని పర్ఫెక్ట్ ఎపటైట్ ఎలా మెయింటైన్ అవుతుంది? పర్ఫెక్ట్ అపెటైట్ అదే అండి. మళ్ళీ అగైన్ వచ్చేసరికి టైమ్‌లీ ఫుడ్ తీసుకొని మీరు తినేటప్పుడు ఏదో అంటే మొత్తంగా పొట్ట నిండా తినాలని తినకుండా కొంచెం పొట్టలో తిననంత మితంగా తినేసి పొట్టలో కొంచెం ఖాళీ ఉంచాలి. ఖాళీగా ఉంచేసి ఉంటే అపెటైట్ అనేది మీకు మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఫుడ్ ఎక్కువగా తీసేసుకొని ఎక్కువ తింటే అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. సో, అపెటైట్ అనేది జనరల్ ప్రాబ్లమ్ అండి. అంటే జనరల్ నోషన్. ఒకవేళ మీకు అపెటైట్ లేదు, అపెటైట్ తగ్గిపోతుంది, మీరు వెయిట్ లాస్ అవుతున్నారంటే అప్పుడు మనం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం బెటర్. బట్ అపెటైట్ అనేది మనకెప్పుడు నార్మల్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్నేళ్ల నుంచి ఎక్కువ మంది చేస్తున్నదేంటంటే, సెల్ ఫోన్ చూసుకుంటూ తినేయటం, సెల్ ఫోన్ మాట్లాడుతూ తినటం, టీవీ చూస్తూ తినటం, మాట్లాడటం అనేది మేజర్. దీన్నెలా చూడాలి? తప్పండి. అది అది ఇప్పుడు ఇప్పుడు అది చాలా అంటే అదే మీరు చెప్పినట్టు ఫోన్‌లో చూసినట్టు అది వైరల్ అవుతుంది. సో, ఈ ప్రాక్టీస్‌ని మనం తగ్గించాలి. దీనివల్లనే ఎక్కువగా మనం తెలియకుండానే మనకు ఎక్కువ ఫుడ్ తినేస్తాం. ఏం తింటున్నాం గూడా తెలీదు. అసలు నములుతున్నాం గూడా తెలీదు. దానివల్ల గట్ ప్రాబ్లమ్స్, మిగతా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, మనం ఫుడ్‌ని గూడా ఎంజాయ్ చేయలేకపోతాం. ఆస్వాదించం. సో, అప్పుడు మీరన్నట్టు ఆ అపెటైట్ అనేది ఎట్లా తగ్గుతది? మన కాన్షియస్‌గా తినడము తినేటప్పుడు మనకు అపెటైట్ అనేది మెల్లిగా తగ్గుతుంది. కానీ మనం ఫోన్‌లు, టీవీలు చూడడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాము. అసలు నమలకుండా తినేస్తాము. దానివల్ల గట్ ప్రాబ్లమ్స్ గూడా ఎక్కువవుతాయి. అంటే మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ కదా! ఫిజికల్ హెల్త్. సో, మీరు చెప్పిన ఈ ఈ కడుపు వేగులు, ఈ కడుపు ఇయన్నీ బాగుండాలన్నా, ఆకలి వేయాలన్నా, తిన్నది అరగాలన్నా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, మన స్టేట్ ఆఫ్ మైండ్, స్ట్రెస్, మెంటల్ హెల్త్‌ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా! మెంటల్ హెల్త్‌ని మీరు ఎలా డ్రైవ్ చేసుకుంటారు? మెంటల్ హెల్త్ మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ గానీ, యోగా కానీ పర్లేదు. మీకున్న ఏదన్నా హాబీని గానీ తీసుకొని మ్యూజిక్. మ్యూజిక్ గానీ తీసుకొని, మీ టైం మీరు తీసుకొని మీరు ఎంజాయ్ చేయండి. స్ట్రెస్‌ని దూరంగా పెట్టుకోండి. ఫుడ్ కూడా బాగా ఇంపాక్ట్ అవుతుందండి మెంటల్ హెల్త్ మీద. ఎందుకంటే మన ఫుడ్ తినేదాన్ని బట్టి కూడా మన మూడ్ అనేది చేంజ్ అవుతుంది. మన ఆలోచనలు. మన ఆలోచనలు మారుతుంటాయి. మన మూడ్ అనేది మారుతుంటుంది. సో, మీరు మంచి ఫుడ్ తింటే మీరు ఓవరాల్ మీ బాడీలో మంచిగా ఫీలింగొచ్చి మీరు యాక్టివ్‌గా ఉంటారు. అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం ఎక్కువ తిన్న వెంటనే నిద్రలాగా, డ్రౌజీలాగా వస్తుంది. సో, ఇందాక అదే చెప్పాను. మీరు తినేది ఎక్కువగా తినకుండా పొట్ట నిండా తినాలని కాదు. సరిపోయినంత తినండి. మిగతాది ఖాళీగా ఉంచండి. అప్పుడు మీ బ్రెయిన్ గూడా యాక్టివ్‌గా పనిచేస్తుంది. నిద్ర అంటే మనం పని చేసే టైంలో నిద్ర గూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన కడుపుబ్బరం గానీ, గ్యాస్ గానీ, కడుపులో అల్సర్స్ గానీ, తర్వాతేమో ఆకలి వేయకపోవటం గానీ, ఇలా రకరకాలున్నాయి గదా! దీని చుట్టూ ఉన్న అంటే పేగులు చుట్టూ ఉన్న ఆ! ఇల్లు హెల్త్‌లో ఒకసారి వస్తే గ్యాసొచ్చినా, అలా వచ్చినా గానీ జీవితాంతం టాబ్లెట్ వేసుకోవాల్సిందేనా? లేదండి. అది అపోహ. జీవితాంతం అవసరం లేదు. మన కారణం ఏంటో చూసుకొని దానికి తగ్గట్టుగా కొన్ని రోజులు మందులు వాడుతూ, కానీ జీవితాంతం మనం పాటించాల్సింది ఒక సూత్రం ఉందండి. అది ఫుడ్. అది పాటిస్తే మీకు ఇంకా మందులు వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సోషల్ డ్రింక్, ఆల్కహాలు, డ్రగ్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఈ ఆల్కహాల్‌తో ఏం తినాలి? ఏం తినకూడదు? అని గూడా ఓ పెద్ద చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే అది కూడా పెరుగుతోంది. ఇప్పుడు సోషల్ డ్రింక్ అంటున్నారు. దాంతో భాగంగా ఈ పార్టీలు, ఫ్రెండ్స్ కూర్చోవటము, సిట్టింగ్సు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇది కూడా పెరుగుతున్నారు గదా! ఆల్కహాలు, ఫుడ్డుని ఎలా చూడాలి? ఏ ఏ ఏం తినాలి? ఏం తినకూడదు? దానికి మీ ఆన్సర్. ఫస్ట్ ఆల్కహాల్ గురించి మాట్లాడుకుందామండి. అంతకుముందు మితంగా ఆల్కహాల్ తీసుకుంటే ఏం పర్లేదు. వైన్ తీసుకోవచ్చు, కొంచెం బియర్ తీసుకోవచ్చు అని ఉండేది. కానీ ఆల్కహాల్ ఏ మోతాదులో తీసుకున్నా గానీ శరీరానికి హానికరమే. ఆల్కహాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయండి. సో, లివర్ ప్రాబ్లమ్స్ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, మనకొచ్చే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ గానీ వీటన్నిటికి మూల కారణం ఆల్కహాల్. మీరు ఆల్కహాల్
మితంగా కానీ ఎప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకోవద్దు. టోటల్ అవాయిడ్ ఆల్కహాల్. టోటల్లీ అవాయిడ్ ఆల్కహాల్. ఆల్కహాల్‌తో ఇది తిన్నాం, అది తిన్నాం అని కాదు. టోటల్లీ అవాయిడ్ ఆల్కహాల్ ఫర్ ఎ బెటర్ హెల్త్. ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ ఎ గుడ్ షేప్, గుడ్ హెల్త్. సో అవాయిడ్ ఆల్కహాల్ అట్ ఎనీ కాస్ట్. సో మళ్ళీ ఆల్కహాల్ గట్ మీద కూడా ప్రాబ్లమ్ అవుతుంది. మీరు చూసుకుంటే ఆల్కహాల్ వల్ల లివర్ కేసెస్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో ఈ మధ్య పెరిగే కేసెస్‌లో ఆల్కహాల్ దాంతోపాటు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల లివర్ మీద ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్, ఆల్కహాల్ ఇవి 2 కలిపి కూడా లివర్ సిరోసిస్ కేసెస్ గానీ, లివర్‌లో క్యాన్సర్ పెరిగే కేసెస్ గానీ చాలా పెరుగుతున్నాయి. సో ఆల్కహాల్ అనేది ఏ మోతాదులో కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా విశేషాలు చెప్పారు. ఇంటి ఫుడ్ తింటే హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. బయట ఫుడ్ తింటే అనారోగ్యంగా ఉంటారు. అలాగే లైఫ్ స్టైల్, క్రమశిక్షణ ఇవన్నీ ఉంటే డాక్టర్ని కలవక్కర్లేదు, ట్యాబ్లెట్ వేసుకోక్కర్లేదు, హ్యాపీ అండ్ లాంగ్ లైఫ్ ఉంటుంది అనేది టోటల్గా మీరు చెప్పిన సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.